గ్రంథము 2వ అధ్యాయము 10వ వాక్య భాగాన్ని మనతో ప్రభు పంచుకొని ఉన్నారు. ఆ మాటను మరొకసారి మీకు గుర్తు చేయాలని నేను ఆశిస్తూ ఉన్నాను. చూడండి, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకముగా ఉండుము. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకముగా ఉండుము అంటున్నాడు. శ్రమలు వస్తాయి, నీకు ఇబ్బందులు వస్తాయి. ఎందుకంటే సాతానుడు నిన్ను మౌనంగా ఉండనివ్వడు, కుదురుగా ఉండనివ్వడు. నిన్ను బాధ పెట్టడమే వాని పని, నిన్ను కృంగదీయటమే వాని పని, నిన్ను బలహీనులుగా మిమ్మల్ని చేయటమే వాని పని. అయినా అవి ఎక్కువ కాలం ఉండవు, 10 దినాలే ఉంటాయి. అయితే నీవు వాటిని మరణం వరకు నమ్మకముగా ఉండుము సహిస్తూ నువ్వు ఉండవలసిన విధానము, మనం ఉండవలసిన విధానం ప్రభు ఇక్కడ తెలియజేస్తున్నాడు. వాటిని ఓర్చుకుంటూ, వాటిని సహిస్తూ, వాటిని తాలుకుంటూ నీవు మరణము వరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. నేను నీకు జీవ కిరీటం ఇస్తాను. అందరూ ఆమేన్ చెప్పి చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరచుదాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ప్రభు చెప్పాలనుకున్న మాట ఏంటంటే, నమ్మకంగా ఉండండి. అందరూ చెప్పండి. అంటే దేవుడు ఆయన నామానికి బిరుదులు ఉన్నాయి, దేవునికి బిరుదులు ఉన్నాయి, చాలా ఉన్నాయి. అందులో ఒకటి నమ్మకస్తుడు అని ఉంది. ఏమన్నా చెప్పండి, నమ్మకస్తుడు. దేవుడు నమ్మకస్తుడు గనుక తన సన్నిధికి వచ్చిన వారందరిని కూడా, తన బిడ్డలందరిని కూడా దేవుడు ఎలా ఉండాలని దేవుడు తెలియజేస్తూ ఇక్కడ మాట్లాడుతున్నాడు. నేను నమ్మకస్తుడిని గనుక, నమ్మకంగా నేను నా పనిని చేస్తూ ఉన్నాను గనుక, నీ విషయాల్లో కూడా నేను నమ్మకంగానే చేశాను. నీవు కూడా నా ఎడల నమ్మకంగా ఉండండి అంటున్నాడు. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే దేవుడు ఇక్కడ చెప్పుకునే చెప్తున్నాడు, సాతానుడు శోధిస్తాడు, సాతానుడు ఇబ్బంది పెడతాడు, సాతానుడు కలవరపరుస్తాడు, సాతానుడు అనేక రీతులుగా నిన్ను బలహీనులుగా చేసి నీవు నమ్మకంగా ఉండకుండా పరిస్థితులన్నీ నీకు చుట్టూ కలుగు చేస్తాడు. అయినా నీవు ఉండవలసిన విధానం ఏంటో దేవుడు చెప్పకనే చెప్తూ ఉన్నాడు. ఇన్ని వాడు చేసినా కానీ నీవు మాత్రము మరణము వరకు నమ్మకంగా నువ్వు ఉండగలిగితే, నువ్వు ఉంటే నేను నీకు జీవ కిరీటాన్ని ఇస్తాను అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, గడిచిన మాసాంధ్ర కూటంలో ప్రభు మనతో కొన్ని విషయాలు మాట్లాడాడు. వాటిని మీకు తెలియజేస్తూ కొన్ని క్రొత్త విషయాలు ప్రభు మనతో తెలియజేయటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే మనము సామెతల గ్రంథంలో చూస్తూ ఉన్నాము కదా, 28-20 ఉంది, చివరి శ్వాస వరకు నమ్మకంగా ఉండు. నువ్వు చివరి శ్వాస వరకు ఎప్పుడైతే నమ్మకంగా ఉంటావో, నీకు నమ్మకమైన వానికి, నువ్వు నమ్మకంగా నువ్వు ఎప్పుడైతే బ్రతుకుతావో నీకు దీవెనలు మెండుగా కలుగుతాయి. ఏం కలుగుతాయి? దీవెనలు మెండుగా కలుగుతాయి నీకు. నమ్మకంగా చివరి శ్వాస పోయే వరకు, లేకపోతే కడ వరకు ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆ నమ్మకత్వాన్ని నువ్వు కాపాడుకుంటూ నమ్మకంగా దేవుని ఎడలో నువ్వు ఉండగలిగితే, దేవుడు అంటున్నాడు, నువ్వు నీ నమ్మకాన్ని బట్టి, నువ్వు నమ్మకంగా ఉండటాన్ని బట్టి దీవెనలు మెండుగా నీకు నేను అనుగ్రహిస్తానని ప్రభు తెలియజేస్తున్నాడు. అంటే
నమ్మకంగా లేని వాళ్ళకి మెండైన దీవెనలు రావు. దీవించబడాలని, దీవెనకరంగా ఉండాలని నువ్వు ఎంత ప్రార్థన చేసినా దేవుడు చెప్పిన మాట త్రోసివేసి దేవుని ఎడల నమ్మకంగా ఉండకపోవటం వలన నీకు మెండైన దీవెనలు కలగవు. ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు నిన్నైనా నన్నైనా సావుకులు ఉన్న మమ్మల్నైనా సేవా పరిచర్లోనైనా విశ్వాస జీవితం చేస్తున్న మీరైనా, విశ్వాసాలు అనిపించిన మీరైనా, మనమందరం కూడా దేవుని ఎడల ఒక నమ్మకంగా ఉండగలిగితే, బ్రతకగలిగితే, పరిస్థితులు వస్తాయి ఎన్ని వచ్చినా ఆ పరిస్థితుల్లో కూడా దిగజారిపోకుండా, అపనమ్మకస్తులుగా ఉండకుండా నమ్మకస్తులుగా మనం ఉండగలిగితే తప్పక దేవుని మాట, ఆ మెండైన దేవుళ్ళు మన ఎడల దేవుడు నెరవేర్చే దేవుడు అండి ఆయన. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి దేవుని ఎడల ఎంత నమ్మకంగా ఉంటాడో పరిస్థితులను బట్టి మార్చుకోడు తన నమ్మకత్వాన్ని. పరిస్థితులు ఏదైనా దేవుని ఎడల అతడు నమ్మకంగా, ఆ సహోదరి, ఆ బ్రదర్, ఆ సిస్టర్ నమ్మకంగా ఉండగలిగితే తప్పక దేవుని మాట వారి ఎడల నెరవేర్చబడుతుందండి. స్తోత్రం. హల్లెలూయా. అయితే దేవుడు నమ్మకంగా ఉండమని అంటున్నాడు కదా. నమ్మకంగా ఎవరు ఉంటారో వారిలో కొన్ని స్వభావాలు కనబడతాయి. ఆ నమ్మకంగా దేవుని ఉండే విషయాల్లో వాటిలో కొన్ని కొట్టొచ్చినట్లుగా స్వభావాలు కనబడతాయని గత మాసాంతర కూటంలో ప్రభు మనతో మాట్లాడాడు. ఆ విషయాలు మరలా జ్ఞాపకం చేసి మీకు ముందుకు వెళ్తాను. నేను జాగ్రత్తగా విందాం. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నమ్మకంగా ఉండే ఆ స్వభావము ఆ వ్యక్తిలో, ఆ నమ్మకత్వంలో, దేవుని ఎడల నమ్మకంగా ఉండే అతనిలో ఒక మంచి లక్షణాలు, ఒక మంచి స్వభావాలు కనిపిస్తాయి. అవేంటియో 4 విషయాలు. స్తోత్రం. హల్లెలూయా. మొట్టమొదటిది పోయిన మాసాంతర కూటంలో చెప్పాను. ఏంటిది? నమ్మకంగా ఉండేవానిలో స్వభావం ఎలాంటి స్వభావం ఉంటుందంటే అతడు ప్రేమ కలిగి ఉంటాడండి. ఏంటిది చెప్పండి, అందరూ చెప్పాలి. అతడు నమ్మకంగా ఉన్నాడు అనేదానికి దానిలో ఒక రుజువు ఉంటుంది. తనలో ఒక రుజువు ఉంటుంది, ఒక స్వభావం కనపడిద్ది బయటికి. ఏంటిది కనిపించేదంటే ప్రేమ కలిగి ఉంటాడు అతడు. ఏం కలిగి ఉంటాడు చెప్పండి? ఆ వ్యక్తి ప్రేమ కలిగి ఉంటారు. స్త్రీలైనా పురుషులైనా, దేవుని కుమారులైన కుమార్తెలుగా పిలువబడుతున్న నీవు, నేను, మనము, నేను దేవుని ఎడల నమ్మకంగా ఉన్నాను అనేదానికి మనలో ఒక స్వభావము కనిపించింది. ఆ స్వభావము ఇప్పుడు ఒకడు తూగుతూ ఉన్నాడంటే వాడు తాగినాడని మనకు అర్థమైపోద్ది. ఒక్కొక్కరు బూతులు తిడుతూ ఉంటారు. ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళ స్వభావం ఇదేనని మనం అంటూ ఉంటాం. అలాగనే దేవుని బిడ్డల్లో కూడా ఈ వ్యక్తి నమ్మకమైన వాడు, దేవుని ఎడల నమ్మకమైన వ్యక్తి, నమ్మకస్తురాలని మనము ఎలా చెప్పగలుగుతామంటే ఆ వ్యక్తిలో దేవుని ప్రేమ కనపడిద్దండి. స్తోత్రం. చెప్పాలి గట్టిగా. అందుకనే కీర్తనాకారుడు తెలియజేస్తూ 18:1 వచనంలో అంటాడు, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా. కీర్తనాకారుడు అంటున్నాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. చూసారా ప్రియులారా? దావీదుని మనం గమనించి చూస్తుంటే దావీదు దేవుని విషయంలో నమ్మకంగా బ్రతికాడండి. అందుకని అతనిలో దేవుణ్ణి ప్రేమించే ఆ స్వభావము కనిపిస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అవును, దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అనేదానికి ఏం చేయాలా దేవుడే తెలియజేస్తున్నాడు. యోహాను సువార్తలో ఆయన మాట్లాడుతూ అంటాడు 14:21, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనివాడు
నన్ను ప్రేమించుచున్నాడు అంటాడు. ఏమంటాడు చెప్పండి నాన్న అందరూ? నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నట్టుగా ఎలాగా దేవుడు తెలియజేస్తున్నాడు. మనము దేవుని ప్రేమించినట్లుగా ఎలాగా తెలుస్తుంది అని అంటే, ఆ స్వభావం ఎలాంటిదంటే దేవుడే మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడు? నా ఆజ్ఞలను అంగీకరించి, నా ఆజ్ఞలను నా మాటలను అంగీకరించి వాటిని గైకొనువాడే. ఏంటంట? వాటిని గైకొనువాడు, వాటి చొప్పు నడుచువాడే, వాటిని చెయ్యవాడే, వాటిని జరిగించువాడే నన్ను ప్రేమించువాడు. నా ఇప్పుడు అందరూ ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా చెప్పాలందరూ సంతోషంగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకములో మనము ప్రభు రాకడ కొరకు నిలిచి ప్రభు రాకడలో ఎత్తబడాలి అంటే దేవుని విషయాల్లో నమ్మకంగా ఉండాలి. ఆ నమ్మకత్వాన్ని మనం నిరూపించుకునే విషయము దేవుని ప్రేమించే వారంగా మనం ఉండాలి. దేవుణ్ణి ప్రేమించే వారంగా ఉండడానికి గుర్తు ఏంటిదంటే దేవుని ఆజ్ఞలను, దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుని మాటలను మనము గైకొని అనుసరించి ఎప్పుడైతే మనము నడుస్తామో, వాటి ప్రకారంగా మనము జీవిస్తామో, మనము దేవుణ్ణి ప్రేమించే వారంగా ఉంటాము. స్తోత్రం. అంటే దేవుని మాటలను, దేవుని ఆజ్ఞలను మనం గైకొనకుండా, మనం అలా నడవకుండా ఉంటే దేవుణ్ణి ప్రేమించే వాళ్ళము కాము. మనం అంటుంటాం కదా, నేను దేవుని ఇంత ప్రేమిస్తున్నాను, నేను దేవుని ఇంత ప్రేమిస్తున్నాను అంటే ఎలాగా? దేవునికి స్తోత్రం. చూద్దాం అందరం సంతోషంగా. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుని ప్రేమిస్తున్న దానికి ఒక అర్థాన్ని దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. అక్కడ ఒక విషయాన్ని తెలియజేస్తున్నాడు. నా మాటలు, నా ఆజ్ఞలను గైకొని అనుసరించి వారు నన్ను ప్రేమించేవాళ్ళు అంటాడు. ఒకానొక సమయంలో సౌలు గారు ఉన్నారు కదా, రాజుగారు దేవుడు చెప్పినట్లుగా చేయకుండా ఇష్టానుసారంగా చేసి మళ్ళా భక్తి అన్నట్లుగా చెప్పింది ఒకటి చేసేది ఒకటి చేయటానికి ఇష్టపడి వస్తూ ఉన్నాడు. ఏం వస్తున్నాడంటే అక్కడికి వెళ్ళి వాటి అన్నిటినీ నాశనం చేయమని చెప్పాడు. దేన్ని వదిలిపెట్టద్దు, అన్నిటిని నాశనం చేసేసేయండి, చంపేవేయండి అని చెప్పాడు. క్రొవ్విన వాటిని తీసుకొని వచ్చాడు అయ్యగారు. వెంటనే దేవుడు బాధపడ్డాడు. సేవకునికి చెప్పాడు. సేవకుడు వచ్చాడు. ఏంటి నువ్వు చేస్తున్న పని అన్నాడు. అంటే ఏంటయ్యా, నేను మంచి పని చేస్తున్నాను కదా అన్నాడు. ఏంటి మంచి పని? ఏది మంచి పని? ఏది యోగ్యకరమైంది? ఏది శ్రేష్టమైంది? ఏంటిది? క్రొవ్విన వాటిని, పొట్టేళ్లను, ఎడ్లను బలిగి ఇవ్వటమా శ్రేష్టమైంది, లేక దేవుని మాట వినటమా శ్రేష్టమైంది? చూడండి ఆ మాటను. సమూయేలు గ్రంథంలో సమూయేలు గ్రంథం మొదటి గ్రంథము 15:22 వాక్యంలో అంటాడు. ఏమంటాడు? ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ళు క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. మాట వినివాడే నిజమైన నమ్మకస్తుడు. స్తోత్రం. ఎవరు నమ్మకస్తులు? దేవుని మాట వినేవాళ్ళు నమ్మకస్తులు. నమ్మకస్తులు ఎలా ఉంటారంటే దేవుని ఆజ్ఞలను పాటిస్తారు. ఎవరైతే దేవుని మాటను అనుసరించి నడుచుకుంటారో దేవుని మాట వాళ్ళ దగ్గరికి ఏమని వస్తుంది తెలుసా? వీళ్ళు శ్రేష్ఠులు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ లోకంలో చాలామంది ఆస్తులు అంతస్తులు ఉంటే, వాళ్ళు ఏదైనా చేస్తూ ఉంటే, ఒక డబ్బు సంపాదిస్తుంటే వారి గురించి లోకమంతా అబ్బా వీళ్ళు గొప్పవాళ్ళండి, వీళ్ళు చేసేవన్నీ బాగుంటాయి అని అంటారు. కానీ దేవుడు వారి గురించి మంచి సాక్ష్యం ఇవ్వడం. మరి ఎవరి గురించి ఇస్తాడు మంచి సాక్ష్యం అంటే దేవుని ఆజ్ఞను అనుసరించి దేవుని మాటను గైకొన్న వారిని దేవుడు శ్రేష్ఠులుగా చూస్తాడు. ప్రియులారా, దేవునికి స్తోత్రం. మీకు ఒక మాట చెప్తానేనండి. ప్రభు రాకడలో మొట్టమొదటిగా ఎత్తబడేది ఎవరో తెలుసా? శ్రేష్ఠులు ఎత్తబడతారు. దేవునికి స్తోత్రం చెప్పాలందరూ సంతోషంగా.
హల్లెలూయా. అందుకనే శ్రేష్టమైన సంఘంలో ఉండటానికి శ్రేష్టమైన ఉపదేశం వింటూ దేవునికి శ్రేష్ఠులుగా మనం మారుదుముగాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు అన్ని రకాలుగా ఆశీర్వదించాడు అతన్ని. ఆశీర్వదించిన తర్వాత తనకి ఒకటి కొరతగా ఉంటే ఆ కొరత కూడా దేవుడు తీర్చిన తర్వాత హ్యాపీగా సంతోషంగా ఉన్నారండి. అప్పుడు దేవుడు మాట్లాడటం ప్రారంభించాడు. ఎలాగ మాట్లాడతాడు దేవుడు? మీరు అనుకుంటారు చాలామంది, దేవుడు స్పష్టంగా వచ్చి నా దగ్గరికి నిలబడి మాట్లాడితే నేను నమ్ముతాను అంటారు. దేవుడు అంటే ఎవరు? దేవుడు అంటే వాక్యమే కదా. ఏమనుంది? ఆది యందు వాక్యమండెను, ఆ వాక్యము చెప్పండి ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ప్రైజ్ ది లార్డ్. చెబుదాం అందరం సంతోషంగా. ఈ వాక్యమే దేవుడు. ఈ మాట, వాక్యం అంటే ఆయన మాట. ఆ మాట నీ దగ్గరకు వచ్చినప్పుడు వినాలి. అవి చూడండి అయ్యా. స్తోత్రం, స్తోత్రం. ఏమండి, దేవుని మాటను త్రోసివేస్తే ఏమి జరుగుతుంది? ఏం జరుగుతుంది? ఇప్పుడు శ్రేష్టతనే, ఆ విలువైన ఒక దేవునికి సంబంధించిన ఘనత, రాజ్యము సౌలు తొలగించుకున్నాడు. దేవుడు తొలగించేశాడు. నువ్వు అవసరం లేదు, నువ్వు నా మాట వింటలేదు కనుక నువ్వు నాకు అవసరం లేదు. ఏనండి జాగ్రత్తగా. స్తోత్రం, స్తోత్రం. ఏమండి, దేవుడే వద్దంటే ఇంకేంటండి మన పరిస్థితి? దేవుడు అంట సౌలు త్రోసేసాడంట. అతని దగ్గర నుంచి రాజ్యాన్ని తీసుకున్నాడంట దేవుడు. రాజ్యం అంటే పరలోక రాజ్యం అండి. దేవునికి స్తోత్రం. చెబుదాం అందరూ సంతోషంగా. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఒక మాటతో చెప్పాలంటే దేవుని వలన కలిగే ఆశీర్వాదము దేవుడు తీసేసుకున్నాడు సౌలు దగ్గర నుంచి. ఎందుకని తీసుకున్నాడు చెప్పండి? అమ్మా నాయకుడు నాయకుడు ఎందుకు తీసుకున్నాడు? నీవు నా మాట విన్ననందువలన. నా మాట విన్నవాళ్ళు శ్రేష్ఠులు, వాళ్ళకి ఆశీర్వాదం కలుగుతుంది. వారిని నేను ఆశీర్వాదకరంగా ఉంచుతాను. అంటే సౌలు దేవుని ఎడల నమ్మకంగా లేడు. అతను నమ్మకం లేదు కనుక దేవుని ఎడల ప్రేమ కూడా లేదండి అతనిలో. మాటకు భయపడాలండి. దేవుని మాటకు వణకాలి ప్రియులారా. అది నీకు నాకు మనందరికీ క్షేమం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది ఆశీర్వాదాన్ని కలుగు చేస్తుంది దేవునికి భయపడటం వలన. చెప్తాను నేనండి జాగ్రత్తగా. అబ్రహాము దేవుడు అన్ని విషయాలు ఆశీర్వదించాడు కదా. ఆశీర్వదించిన తర్వాత ఇంకా ఆస్తులు చూసుకుంటున్నాడు, కుటుంబాన్ని చూసుకుంటున్నాడు. చివరిగా వచ్చినా చెప్పండి చివరిగా వచ్చినా అన్ని ఆశీర్వదించిన చివరికి వచ్చింది ఏంది? అమ్మా నాయకుడు చూడండి నాన్న, చివరికి వచ్చింది ఏంది? సాతాను గాడిని పని చేయని బాకండి. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చివరిగా అబ్రహాము దేవుడు ఏంది ఆశీర్వదించింది? అన్నిట్లో ఆశీర్వదించాడు కదా. చివరిగా ఏంది? కుమారుడు కదా. అవును కదా, కుమారుడే కదా. అది అన్నీ బాగానే ఉన్నాయి, ఒక్కటి లేదనే కదా ఆయన బాధపడుతుంటే. అది కూడా ఆ బాధ కూడా దేవుడు తీర్చేసాడు. తీర్చిన తర్వాత ఇంకా అయ్యగారు ఏం చేస్తున్నాడు? దేవుడు ఇచ్చిన దాన్ని చూసుకుంటా, ఏమంటారు దాన్ని ఒక మాట చెప్పాలంటే, దాన్నే చూసుకుంటా, దాన్నే చేసుకుంటా, ఆ ఇచ్చిన బాబుని చూసుకుంటా ఆగిపోతుంది. అలా ఉన్నారండి. అంటే ప్రేమ వీటి మీద ఎక్కువగా అయిపోయింది. దేవుడు వెంటనే, ఎందుకంటే మన దేవుడు అలాంటి వాడు. చెప్తానేనండి, వినండి జాగ్రత్తగా. నాయపు చూడండి నాన్న. స్తోత్రం, హల్లెలూయా. మన దేవుడు మనల్ని వదిలిపెట్టడానికి ఇష్టపడరు పిల్లారా. మీకు తెలుసు ఆ సంగతి? వదిలిపెట్టాడు, ఎంత పడతాడండి మనతోటి. ఎందుకంటే ఏ విధము చేతనైనా నా మాటకు వీళ్ళు లోబడి వీరిని ఆశీర్వదించాలని దేవుడు కోరుకుంటాడు పిల్లారా. ఎంత పడతాడండి ఆయన. ఏమండి, ఏముందండి మన దగ్గర? ఆయన ఎమ్మడి మనం ఎమ్మడి పడాలి కదా. మన ఎమ్మడి ఆయన ఎమ్మడి పట్టు, ఆయన మన ఎమ్మడి పట్టమేంటి?
ఎందుకో తెలుసా? ఆయన రూపానివి నీవు, ఆయన సొత్తువు నీవు, ఆయన ఆశీర్వాదాలకి, ఆరోగ్యానికి వారసులు మీరు. నీవు దీవించబడి, నువ్వు ఆశీర్వదించబడి, నీ ద్వారా అనేక మంది ఆశీర్వదించబడితే ఆయన నామము కనపరచబడిదని కోరుకునే మంచి దేవుడు అండి ఆయన. అట్టి దేవుడు అబ్రహాము ప్రేమిస్తుంటే తన కుమారుని, తను కలిగిన దాని మీద ఎక్కువగా ఇష్టం పెట్టుకొని కుమారుని ప్రేమిస్తూ ఉంటే దేవుడు వచ్చి నువ్వు ప్రేమిస్తున్నా నీ ఒక్క కుమారుణ్ణి నాకు బలి ఇవ్వమన్నాడు. అబ్రహాం, ఈ కుమారుని నీకు తల్లికి నన్ను బాగా ప్రేమించావు, ఈ ఆశీర్వాదం నీకు ఈ తల్లికి నన్ను బాగానే ప్రేమించావు, ఈ కార్యం నీ జీవితంలో చేయక మునుపు నన్ను బాగానే ప్రేమించావు, కొన్ని మేలును బట్టి చేసినప్పుడు బాగానే ప్రేమించావు. కానీ ఇప్పుడు ఆ ప్రేమ కనపడలేదు, నీ కుమారుని మీద కనపడుతుంది, నీ పని బాటల మీద కనబడుతుంది, నీ కుటుంబం మీద కనబడుతుంది ప్రేమ. ఆ ప్రేమ ఉండటం వల్ల నువ్వు నష్టపోతావు, నీ కుటుంబం నష్టపోతే. అక్కడ లేవు ఆ మాటలు, దానిలో మనం ధ్యానం చేస్తే అర్థమవుతుంది ప్రియులారా. దేవుడు మన బ్రతుకులను, మన కుటుంబాలను, మన ఆత్మ జీవితాన్ని బాగు చేసేవాడు కానీ నష్టం చేసేవాడు కాదు. అలాంటి నష్టం చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మనమే చేసుకుంటాం. దేవుని మాట వెనకపోవటం వలన, దేవుని ప్రేమించకపోవటం వలన. దేవుడు ఏం చేశాడు తెలుసా? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నన్ను ప్రేమించే పనితే నీ కుమారుని నాకు ఇమ్మన్నాడు. అర్థమైందా అబ్రహాముకి అర్థమైంది. నిజమే, కుమారుడు పుట్టక తల్లికి దేవుని మీద ప్రేమ ఎక్కువ ఉంది, ఇది రాక తల్లికి దేవుని మీద ఎక్కువ ప్రేమ ఉంది. ఇది ఎప్పుడైతే కలిగిందో దీని మీద నేను ప్రేమ పెంచుకున్నాను. ఏమండి, దేవుడు ఇచ్చే వాటి మీద మనం ప్రేమ పెంచుకోకూడదు, కానీ ఇచ్చిన దేవుని మీద ప్రేమ పెంచుకుందాము గాక. చూద్దాం అందరూ సంతోషంగా, చెప్పండి అందరూ సంతోషంగా హల్లెలూయా. ఆ తర్వాత గమనించి చూస్తుంటే నాకు ఏమన్నాడు కదా, 3 దినాలు అంత ప్రయాణం చేసి వెళ్ళిపోయాడు. పని వాళ్ళని గాడ్డ అక్కడ పెట్టాడు, కత్తి తీసుకున్నాడు, నిప్పు తీసుకొని పోయాడు. కుమారుడు అడిగారు, అన్నీ మీరు విన్నారు. తర్వాత తీసుకెళ్ళి అక్కడ కట్టెలు పెరిచేసాడు. కుమారుణ్ణి దాని మీద పరుని పెట్టి చంపటానికి కత్తి ఎత్తేసరికి అబ్రహాం ఆగయ్యా, నీ కుమారుని మీద చేయి వేయవాక, వేయద్దు, నీవు నన్నే చెప్పండి. నేను అంటాను, ఈ మాసంలో మళ్ళా చెప్తున్నాను, ఈ మాసంలో ఎన్ని ఆదివారాలు? గడిచిన మాసంలో 4 ఆదివారాలు కదా. మళ్ళా రాధనకి ఎంతమంది వచ్చారు? మిగిలిన ఆదివారాల సంగతి. దేవుని మీద ప్రేమ లేదు, నీ కుటుంబం మీద ప్రేమ ఉంది, నీ బిడ్డల మీద ప్రేమ ఉంది, నీ మనవల మీద ప్రేమ ఉంది, నీ కుమార్తెల మీద ప్రేమ ఉంది, నీ మనవరాల మీద ప్రేమ ఉంది, నీ భర్త మీద ప్రేమ ఉంది, నీ ఇంటి పని మీద ప్రేమ ఉంది, నీ చేతుల పని మీద ప్రేమ ఉంది, నీ ఉద్యోగాల మీద ప్రేమ ఉంది, నీ బంధువుల మీద ప్రేమ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఒక మంచి మాట చెప్తున్నాను, ₹1,00,00,000 మాట చెప్తున్నానేనండి. ఈ భూమి మీద కానీ, ఆకాశమందు కానీ, భూమి కింద కానీ దేవుని కంటే మనల్ని ప్రేమించే వాళ్ళు ఎవ్వరు లేరు ప్రియులారా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రాణం పెట్టిన దేవుడు ఆయనే పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చిన దేవుడు ఆయనే తన శక్తినంతా కూడా, మహిమనంతా కూడా తగ్గించుకొని కొంతవరకు ఆయన మనలో ఉండటానికి, మనలో అది సహించడానికి తగిన తానుగా తగ్గించుకొని మన హృదయంలోనికి వచ్చిన దేవుడు అండి ఆయన. చప్పట్లు కొడుతూ ప్రభువు నామాన్ని మహిమపరచుదాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత ప్రేమిస్తున్నాడండి ఆయన అంటే, మన హృదయాల్లోనికి వచ్చి మనతోటి సావాసం చేయడానికి ఇష్టపడి అరులు చాపి పరిగెత్తుకుంటూ వచ్చుతున్న ప్రేమ అండి ఆ ప్రేమ. అట్టి ప్రేమించే దేవుణ్ణి నువ్వు ప్రేమించకపోతే ఎవరిని ప్రేమిస్తావు? మీకు మాట చెప్తానేనండి. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే అబ్రహాం దగ్గరికి దేవుని మాట వచ్చిందో భయపడ్డాడండి. ప్రైజ్ అల్లాహ్. చూసుకున్నాడు, నిజమే
అంతకు మునుపు దేవుని మీద ప్రేమ ఉంది, ఇప్పుడు దేవుడు ఇచ్చిన దాని మీద ప్రేమ ఉంది. రాంగ్ స్టెప్ వేసాను నేను. లేదు ఇది సరైంది కాదని చెప్పేసి వెంటనే దేవుని మీద ప్రేమ పెంచుకున్నాడండి. స్తోత్రం. అందుకు కుమారుని ఇవ్వడానికి వెనకడుగు వేయలేదు. తీసుకెళ్ళాడా? ఆ తీసుకెళ్ళిన తర్వాత దేవుడు నువ్వు నన్ను ప్రేమిస్తున్నామని చెప్పి ఏం చేశాడు తెలుసా? అబ్రహాముని ఆశీర్వదించాడు. అబ్రహాము మాటకు లోబడి ఉన్న కుమారుని కూడా ఇద్దరిని ఆశీర్వదించి ఆ స్థలంలోంచి ఆశీర్వాదాలతో వాళ్ళిద్దరిని దేవుడు పంపించాడు ఇంటికి. గట్టిగా చప్పలు కొడతాను నాన్న. దేవునికి స్తోత్రం. చూద్దాం అందరం సంతోషంగా హల్లెలూయా. నీవు, నీ బిడ్డలు, నీ సంతానం, నీ కుటుంబము ఒక ఆశీర్వాదకరమైన దేవుడు ఉంచాలి అంటే దేవుని మీదే ప్రేమ పెంచుకుందాము గాక. దేవుడు ఆశీర్వదించి పంపించాడండి ఇద్దరిని. దేవుడు ఎప్పుడు తీసుకునేవాడు కాదండి, ధారాళంగా ఇచ్చే దేవుడు అండి ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. సంతోషం చెబుదామా? చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము దేవుని విషయాల్లో చెప్పండి నమ్మకస్తుడండి. అందుకని నమ్మకంగా ఉన్నాడు కనుకనే అతను ఏముంది? దేవుని ప్రేమ ఉంది. నమ్మకం ఉన్న వాళ్ళ స్వభావం ఏంటంటే దేవుణ్ణి ప్రేమిస్తారు. దేవుని ప్రేమించడం అంటే దేవుని మాటకు లోబడి ఆ మాట ప్రకారంగా బ్రతుకుతారు, జీవిస్తారండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. రెండో విషయంలో మనం చూస్తున్నాం. చూడండి, పోయినసారి చెప్పాను కదా. రెండోది ఏంటిది? యథార్థత. ఏంటిది చెప్పండి? నమ్మకంగా నేను ఉన్నాను, నమ్మకస్తురాలు నేను ఉన్నానంటే వాళ్ళు ఏం కనపడిద్ది అంటే యథార్థత కనపడిద్ది. ప్రియులారా, యథార్థత. చెప్పండి అందరూ, యథార్థత. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యథార్థత. చూడండి, యోబు గ్రంథం నుంచి కొన్ని మాటలు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. చూడండి, 2:9 చదువుకుందాం. అతని భార్య వచ్చి నీవు ఇంకను యథార్థతను వదలకుందువా? దేవుని దూషించి మరణము కమ్ము. ఏమండి? బాగా వినండి. ఇక్కడ నేను పోయినసారి కూడా చెప్పాను, మరలా ఒకసారి జ్ఞాపం చేస్తాను. ఇప్పుడు యోబు ఒకప్పుడు ఒక అన్ని రకాలుగా ఆశీర్వాదకరంగా ఉన్నాడు. ఆ దేశంలోనే అంత ఆస్తిపరుడు ఎవరు లేరు ప్రియులారా. నావికు చూడండి అందరూ. స్తోత్రం. ఊజు అనే దేశంలో అతనికంటే ఆస్తిపరులు లేరు, ఎవ్వరు లేరు. అతడే గొప్ప ఆస్తిపరుడు అని బైబిల్లో రాయబడి ఉన్నది. ఇంత ఆస్తిపరుడు ఉన్నట్లు ఆస్తి అంతా పోయిందండి. సాతానుగాడు పూనుకొని ఎలా ఉంటాడు వీడు? యథార్థంగా నమ్మకంగా ఉన్నాడు, యథార్థత నిరూపిస్తానంటున్నాడు. ఎలా నిరూపిస్తాడు చూస్తానని చెప్పేసి మొత్తం నాశనం చేసేసిందండి. యోబు దగ్గర నుంచి మొత్తం లాగేసుకుంది సాతానుడు. చివరికి ఆరోగ్యాన్ని కూడా లాగేసుకున్నాడు. చివరికి ఆరోగ్యం కూడా, అది తల్ల వెంట్రుకలు ఉండవండి, రూపం అంతా మారిపోయిందండి, మారిపోయింది. భయంకరమైన వ్యాధి అది. అలాంటి వ్యాధి వస్తే ఆస్తి ఉన్నప్పుడు ఎలాగ దేవుని యథార్థంగా ఉన్నాడో, ఆస్తి ఉన్నప్పుడు ఎలాంటి యథార్థత కలిగి ఉన్నాడో, ఆస్తి అంతా కోల్పోయి అనారోగ్యం కోల్పోయినా, బిడ్డలందరూ చనిపోయినా తన యథార్థత మాత్రం వదిలిపెట్టలేదు ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యథార్థత అనేది చాలా ప్రాముఖ్యమైంది ప్రియులారా. దేవునికి స్తోత్రం. అంటే యథార్థత ఎవరిలో కనపడుతుంది? నమ్మకంగా నేను జీవించాలి దేవుని ఎళ్ళని అని జీవిస్తారు చూడండి, వారిలో యథార్థత అనే స్వభావం కనబడుతుంది. దేవునికి స్తోత్రం. చెప్పండి అందరూ సంతోషంగా హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే యథార్థత సాతానుగాడు నీ నుంచి తొలగించాలని ప్రయత్నం చేస్తుంటాడు. యథార్థంగా ఉండొద్దు, యథార్థంగా ఉండొద్దు, యథార్థంగా ఉండొద్దు. భార్య భర్త అయినా, భర్త భార్య అయినా, బిడ్డలు తల్లిదండ్రుల దగ్గరైనా, తల్లిదండ్రుల దగ్గర బిడ్డలైనా సరే, చివరికి మనం అందరం కూడా దేవుని దగ్గర ముఖ్యంగా యథార్థంగా బ్రతకాలి ప్రియులారా, యథార్థంగా బ్రతకాలి. అలాగ జీవిస్తే దేవుడు అంటాడు, యథార్థవంతులకి ఏ మేలు చేయక మానను అన్నాడు. గట్టిగా చప్పలు కొడదాం నాన్న, గట్టిగా కొడదాం. దేవునికి స్తోత్రం. ప్రభువా
గుండె నిండా కన్నీళ్ళు పెట్టుకొని గుండె నిండా దుఃఖం పెట్టుకొని కంటి నిండా కన్నీళ్ళు పెట్టుకొని ప్రభువా మేలయ్యా ఒక్క మేలు చేయి ప్రభు ఒక్క మేలు అంటే దేవుడు అంటాడు చేస్తాను బిడ్డ ఒక్క మేలేంది ఎన్ని మేళ్ళైనా చేస్తాను ఎడల కానీ నీవు యథార్థంగా ఉండు నా ఎడల నువ్వు యథార్థంగా ఉంటే చాలు నేను ఏ మేలైనా కానీ నువ్వు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యుతంగా నేను చేసే దేవుడు అని అంటున్నాడు. గట్టిగా చెప్పకూడదా మరోసారి? దేవునికి స్తోత్రం చెప్పాలి గట్టిగా హల్లెలూయా. అందుకని మనం లేఖనాల్లో గమనించి వస్తుంది. చూడండి ప్రియులారా 2-3 వచనాల్లో కూడా ఏమని ఉంది అక్కడ చూడండి. 2-3 వచనం యోబు గ్రంథం 2-3 వచనాలు. అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా అతడు యథార్థవంతుడును ఎలాంటి వాడంట దేవుడు సాక్ష్యం చెప్తున్నాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన సాక్ష్యం మన ఇంట్లో బాగుండాలి. అమ్మ నాకు చూడండి బ్రదర్ సిస్టర్, మన సాక్ష్యం మన ఇంట్లో మంచిగా ఉండాలి. ఇప్పుడు ఆ స్త్రీలు ఉన్నారంట భార్యలో, నీ సాక్ష్యం చెప్పాలంటే ఎవరు చెప్పాలా? మీరున్నారు నాన్న, వివాహమైన వాళ్ళు ఉన్నారు అనుకోండి, మీరు మీ సాక్ష్యము మీ సాక్ష్యం మంచిగా ఉందని ఎవరు చెప్పాలా? వివాహమైన వాళ్ళకి భర్త చెప్పాలి కదా. స్తోత్రం, అవునా కదా? భర్త మంచివాడు అనే దానికి ఎవరు చెప్పాలి సాక్ష్యము? భార్య చెప్పాలా. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. కోడలు మంచిదని సాక్ష్యం ఎవరు చెప్పాలా? అత్త చెప్పాలా. మా కోడలు మంచిదండి. అత్త మంచిదని ఎవరు చెప్పాలా? కోడలు చెప్పాలా. అరే కాలికి కత్తి కట్టినట్టు కోడి పుంజల్లాగా ఎగురు కొట్టుకుంటున్నారే. అత్తలోనా కోడలేనా వాళ్ళు? అలా నువ్వు తగాదాడుకొని అత్త అంటే నీకు పడక, నీవంటే అత్తగా పడక, అత్త వాళ్ళ మధ్యలో, లేకపోతే మామ వాళ్ళ మధ్యలో, లేకపోతే భార్యాభర్తల మధ్యలో అలాంటి యథార్థత లేకుండా పాపం కష్టపడి వస్తారు, అది పెట్టేస్తాడు పక్క తప్పని డబ్బులు తీసుకుని. డబ్బులు కనపడలేదు. ఏవా నాకేం తెలుసు, నువ్వు ఎవరికి వచ్చావో? తీసింది ఇంటి ఇల్లాలే, భార్య తీసింది. నేను తీసేనయ్యా, అవసరం ఉందంటే అయిపోయా కదా, అంతే కదా. స్తోత్రం, హల్లెలూయా. వీడికి అవసరం వచ్చి దీనికి డబ్బులు ఎక్కడ దొరక్క దేవులు ఆడతారు. భార్య ఎక్కడ పెట్టింది మొత్తం అక్కడ పెట్టి తీసుకుంది. ఆ వచ్చి ఇక్కడ చెప్పదు, ఎందుకంటే భర్తకు తెలియకుండా పాపం దాచుకుంది కదా. చెప్పలేదు. దేవునికి స్తోత్రం. చెప్పలేదు. చెప్పకుండా ఎదుగుతా ఉంటుంది. ఆడి ఎదిగి ఏంటి ఎదుగుతున్నావు? ఏం లేదులే అని పిల్లలు చెప్పింది. రే మీరేమన్నా తీశారంటారా? ఏమమ్మా మేము తీయలేదు. మీ నాన్న ఏం తీసాడు అడగట. ఏం అడగదు. ఎందుకు అడిగేసరికి నేను డబ్బులు లేవని బాధపడుతున్న డబ్బులు ఇవ్వేది నువ్వు, అందుకే నేను ఎత్తికి తీసుకున్నాను. నేను అంటాను ప్రియా దేవుని బిడ్డలారా, నీ భర్త దగ్గర భార్య యథార్థంగా ఉండాలి. పరాయి పురుషుణ్ణి మోహించబాక, పాపంతో చూడబాక. నీకు దేవుడిచ్చిన భర్త, నీ భర్త దగ్గర లేని ఆ సంతోషం మరొక దగ్గర ఉంటుందని భ్రమపడుతున్నావు. నేను పచ్చిగా చెప్పాలంటే, ఎందుకంటే యథార్థత లేని వ్యక్తి దేవుని విషయాలు నమ్మకం కూడా ఉండలేడు. నమ్మకమైనగా ఎవరైతే జీవిస్తారో దేవుని వాళ్ళన్న యథార్థంగా ఉంటారు. దేవుని దగ్గర యథార్థంగా ఉంటారు, కుటుంబంలో కూడా యథార్థంగా ఉంటారు. పిల్లరా స్తోత్రం. నువ్వు పని చేస్తున్న, వ్యాపారం చేస్తున్న ప్రతి పరిస్థితుల్లో కూడా, పని దగ్గర కానీ లేకపోతే ఏదైనా ఉద్యోగ విషయంలో కూడా నీకంటే యజమానులకు నువ్వు యథార్థంగా ఉండాలి. పిల్లరా ప్రైజ్ ది లార్డ్. చూద్దాం అందరూ సంతోషంగా చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడు కూడా ప్రియ దేవుని బిడ్డల, దేవుని వాక్యం చలవిస్తుంది. నేను ఎప్పుడు కూడా నువ్వు అనుకోవాలి ప్రతిరోజు, నేను దేవుని విషయాల్లో, నా కుటుంబ విషయాల్లో నేను యథార్థంగా ఉన్నానా లేదా. కొంతమంది ఉంటారండి, కొంతమంది ఉంటారు ఇల్లు. కొంతమంది ఎలా ఉంటుంది తెలుసా, ఇంటి విషయాలు అన్నిట్లో యథార్థంగా ఉంటారు కానీ దేవుని విషయాల్లో యథార్థంగా ఉండరు. అసలు ఉండవలసిందే నువ్వు అక్కడ మెట్టు అక్కడి నుంచి రావాలి. ఎక్కడి నుంచి రావాలా?
అక్కడ నుంచి రావాలి. ఎందుకంటే నీకు ఆ రీతిగా ఆ స్వభావం కలగటానికి ఆయనే మొదటి మార్గము, మొదటి చూచిన ఆయనే నీకు ఆ చుక్కాని. ఆయన దగ్గర నువ్వు నేర్చుకోగలిగి ఆ రీతిగా ఉండగలిగితే నీవు దేవుని దగ్గర నమ్మకం ఉంటే కుటుంబంలో కూడా నమ్మకం ఉంటావు. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. నీవు ఇంట్లో నమ్మకం ఉండి దేవుని దగ్గర నమ్మకం యథార్థంగా లేవనుకో, దేవుని వలన ఏది ఆశించినా నీకు దొరకదు అని దేవుని వాక్యంలో రాయబడింది. స్తోత్రం, చెబుదాం అందరం సంతోషంగా హల్లెలూయా. ఇప్పుడు యోబు యథార్థంగా ఉండటానికి ఏంటి కారణము? అతని నమ్మకత్వమే యోబు యథార్థంగా ఉండటానికి కారణము. దేవునికి స్తోత్రం. మూడో విషయం అదే యోబు గ్రంథంలోని 1:1 అక్కడ రాయబడిన మాట ఏంటంటే, భయము కలిగిన వాడు ఎవరండి చెప్పండి నాన్న? భయము నాయన చూడండి అందరూ. ప్రైజ్ ది లార్డ్. అంటే నమ్మకంగా ఉండేవాని స్వభావం ఎలా ఉంటుందంటే దేవునికి భయపడతాడండి ఆ వ్యక్తి. చేతులు ఎత్తుదామా? ఏం చెప్పారు నాన్న? గట్టిగా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు దేవునికి భయపడాలి? మన ఆవిషయం నేను అప్పుడు కూడా చెప్పాను, మన జీవము ఆయన చేతుల్లో ఉన్నది. బ్రతకమంటే బ్రతుకుతాము, లేదు రమ్మంటే వెళ్ళిపోవాలి. పరదేశులమో ప్రియులారా మన పురమిది కాదిప్పుడు అనే పాట పాడాల్సిన పరిస్థితి కలిగింది అక్కడ. ఎక్కడ? ఒకవేళ దేవుడు రమ్మంటే ఎవరి దగ్గరే నా ఒకరోజు జరిగిద్ది. అయితే ఒకటి దేవునికి నువ్వు భయపడటం వలన, స్తోత్రం హల్లెలూయా. ఇర్మియా బాగేనండి జాగ్రత్తగా, దేవునికి స్తోత్రం. యెషయాలోను ఇర్మియా గ్రంథంలోను ఒక భక్తుని గురించి రాసిన మాట మీకు తెలియజేస్తాను. నేనండి, దేవునికి మహిమ కలుగును గాక. హిజ్కియా మరణకరమైన రోగం వచ్చింది. రోగం వచ్చినప్పుడు అంతా అయిపోయింది. దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు చెప్పాడు, నీ ఇల్లు చక్కదిద్దుకొని ఆయన నువ్వు మరణం అవుతున్నావని చెప్పాడు. వెంటనే సేవకుడు వచ్చి చెప్పాడు, అయ్యా దేవుడు చెప్పాడు ఈ మాట నీకు చెప్పాడని. వెళ్ళిపోతూ ఉండగా గోడ తట్టు తిరిగి హిజ్కియా ఒక ప్రార్థన చేస్తాడు, చిన్న ప్రార్థన చేశాడండి. ఏనండి జాగ్రత్తగా, దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడు తెలుసా? యెహోవా, అమ్మ అందరేనండి, యెహోవా యథార్థ హృదయుడునై సత్యముతో నీ సన్నిధిలో నేను ఎలాగా నడుచుకున్నానో, బాగా నీ దృష్టికి అనుకూలముగా నేను ఎలాగా నడుచుకుంటునో, ఎట్లంట సమస్తము నేను ఎలాగా నమ్మకంగా జరిగించుదునో కృపతో జ్ఞాపకం తెచ్చుకోమని కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేశాడంట. స్తోత్రం. ఏమండి, దేవుడు చెప్పాడు ఒక మాట. ఏం మాట? నా వైపు చూడండి అందరూ. స్తోత్రం. ఏమని చెప్పాడు? నువ్వు చనిపోతున్నావు, చక్కదిద్దుకోమంటే ఏంటి అర్థము? ఏదన్నా బలహీనతలు ఉంటే ఒప్పుకో, నువ్వు చనిపోబోతున్నావు. దేవుడు చెప్పాడండి మాట, నువ్వు చనిపోబోతున్నావు కనుక ఏదైనా బలహీనతలు ఉంటే ఒప్పుకొని నువ్వు మరి నేను ఏర్పాటు చేసిన ఆ స్థలంలోనికి రావడానికి సిద్ధపడు అని చెప్తే వెంటనే ఆయన నుంచి ఒక ప్రార్థన వచ్చిందండి. అయ్యా, నీ సన్నిధిలో నేను ఎలాంటి యథార్థంగా నడుచుకున్నాను, ఎలాగ బ్రతికేనో, ఎలాగ జీవించానో ఒకసారి జ్ఞాపకం తెచ్చుకో అంటే, నీ సన్నిధిలో నేను ఎలాగ నడుచుకున్నానంటే ఎలా నడుచుకున్నాడు? ఒక భయం ఉంది దేవుడు అంటే ఒక భయం ఉంటే దేవుని మార్గంలో చక్కగా నడుస్తారండి. దేవునికి స్తోత్రం. చూద్దామా సంతోషంగా? దేవునికి భయపడి దేవుని మార్గంలో దేవుని మాట చొప్పున ఎవరైతే అనుసరించి నడుస్తారో తప్పక వాళ్ళ ప్రార్థన, చిన్న ప్రార్థన దేవుడు ఆలకించి కార్యం జరిగిస్తాడు. గట్టిగా చెప్పకూడదాం. దేవునికి స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. ఈ 2024 సంవత్సరంలో ఈ 2వ మాసంలో ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని ఎలా నువ్వు భయభక్తులు కలిగి బ్రతకగలిగితే నువ్వు చేసే చిన్న ప్రార్థన ద్వారైనా దేవుడు అద్భుతం చేసి కార్యం జరిగించి నీ కన్నీళ్లు తుడిచి నీ ఆవశ్యకాలాన్ని పొడిగించడమే కాదు, భవిష్యత్తులో ఒక దీవెనకరంగా ప్రభు మారుస్తాడు. ప్రియులారా, దేవునికి స్తోత్రం.
హల్లెలూయా అంటాడు. ఏమంటాడు? అయ్యా నీ సన్నిధిలో నేను ఎలాగా నడుచుకుంటునో, నీ సన్నిధిలో ఎలాగ నడుచుకుంటునో అంటే సన్నిధి అంటే వాక్యము. యథార్థంగా నడిచాను, నీతిగా నడిచాను, నియమాలను పాటించాను, భక్తి జీవితం చేశానయ్యా భయపడుతూ, జ్ఞాపకం తెచ్చుకోయని దేవుడిని అడగలిగిన దమ్ము మళ్ళా ఉందా? ఎవరికి ఉంటుంది? ఎవరికి ఉంటుంది అది? దేవునికి భయపడే వాళ్ళకు ఉంటుందండి. దేవునికి భయపడితే దేవుడులా నాకు భయపడ్డాడు కనుక ఈ వ్యక్తి ప్రార్థన నేను ఆలకించి ఆయనకి ఏదైనా చేస్తానని చేస్తాడండి. దేవునికి మహిమ కలుగును గాక. చూద్దాము సంతోషంగా. మనుషులకి చాలామంది భయపడతారు, రాజకీయ నాయకులకు భయపడతారండి, పరిస్థితులకు భయపడతారు ప్రియా దేవుని బిడ్డలారా. కానీ దేవునికి భయపడి చూడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఒక దీవెనకరమైన నీ ఊహకే అందని అది ఆరోగ్యము కానీ, అది ఆయుష్ పొడిగించటమే కానీ, అది ఆశీర్వాదమే కానీ, నీ ఊహకు అందని ఒక ఆశ్చర్యమైన కార్యము నీ చిన్న ప్రార్థన కూడా దేవుడు దయచేస్తాడు ప్రియులారా. దేవునికి స్తోత్రం. అట్టి కృపతో మనము దేవునికి భయపడే వారంగా సాగిపోదుము గాక. చూద్దామందరూ సంతోషంగా. హల్లెలూయా. అందుకనే యోబు భక్తుడు అంటాడు, ఏమంటాడు? 23:15 అంటాడు, కావున ఆయన సన్నిధిని నేను కలవరపడుచున్నాను, నేను ఆలోచించినప్పుడల్లా ఆయనకు భయపడుచున్నాను, ఎక్కడ నా యజమానుడు బాధపడతాడో అని. నేను చేసే విషయంలో, నేను మాట్లాడే విషయం, నేను చూచే తలంపులు, ఆలోచించే విషయాలలో, ప్రతిదీ విషయాల్లో నేను నా దేవునికి, నా యజమానునికి ఎక్కడ బాధ కలగకుండా నేను దేవునికి భయపడి నా భక్తి జీవితాన్ని కొనసాగిస్తానని యోబు మాట్లాడుతున్నాడు ప్రియులారా. స్తోత్రం. చూద్దాం అందరం సంతోషంగా. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని యోబుకు 2 ఆశీర్వాదము. యోబుకు బిడ్డలనిస్తే ఆ దేశంలోనంత సౌందర్యం కలిగిన వాళ్ళు అందంగా ఉండేవాళ్ళు లేరంట. గట్టిగా చప్పట్లు కొడతా నాన్న. దేవునికి స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. అందుకనే దేవునికి మనం భయపడాలి. రోమీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు అంటారు, ఇద్దరు గురించి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు ఒకసారి చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 9:13. ఇందును గురించి నేను యాకోబుని ప్రేమించి తిని, ఏశావుని ద్వేషించి తిని. ఎవరు ఈ మాట మాట్లాడుతుంది? అమ్మ నాయకు చూడండి, అందరూ. ఎవరి మాట మాట్లాడుతుంది? దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? 2 అన్నదమ్ములండి వాళ్ళు. ఒక మాటతో చెప్పండి, కమల పిల్లలు. కాస్త ఏమంటారు, నిమిషాలు ఉంటాయేమో, అంతే కదా, నిమిషాలు ఉంటాయేమో. కమల పిల్లలు ఒక మాటతో చెప్పాలంటే నిమిషాలు తేడాలో పుట్టేసేది ఇద్దరు. ఆ పెద్దవాడు ఏశావు, తర్వాత యాకోబు గురించి దేవుడు అంటాడు, యాకోబుని నేను ప్రేమించి తిని, ఏశావుని ద్వేషించి తినంటాడు. దేవుడు అంటున్నాడండి. దేవుడే ఒక వ్యక్తినేమో ద్వేషిస్తున్నాను అంటున్నాడు, ఒక వ్యక్తిని నేను ప్రేమిస్తున్నాను అంటున్నాడు. ఏంటి కారణము అని మనం చూస్తే చెప్తానండి జాగ్రత్తగా. దేవునికి స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రైట్ రారా వచ్చాడు. మీ డాడీ చెప్తుంటే విన్నాను, మీ నాన్నగారు చెప్తుంటే విన్నా, మీ అన్నని దీవిస్తాడంట. కనుక ఆ ఆహారం ఏదో మంచి ఆహారము కొట్టుకొని తీసుకొచ్చి వండి పెడితే నేను ఆశ్రయిస్తాను చెప్పాడు రా. ఆ మాటలు నేను విన్నాను. ఎక్కడ నింది? కొంతమంది అత్తలు మాట్లాడుతున్న, కోడలు మాట్లాడుతున్న చూపెట్టేస్తారండి గోడ సాటుగా వచ్చి. గోడ సాటుగా ఏం మాట్లాడుకుంటున్నారు? ఈ బుద్ధి మన నుంచి, ఈ ఆలోచన తొలగిపోవును గాక. దేవునికి స్తోత్రం చెప్పండి సంతోషంగా. హల్లెలూయా. గోడ సాట్లు మాట్లాడే వాళ్ళు బ్రతుకులు ఎట్లుంటే ఇప్పుడు చెప్తాను, ఇప్పుడు జాగ్రత్తగానండి. దేవునికి స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. గొడవ సాట్ నుండి ఇట్లనమాట. ఇని పిలిచి చిన్న కొడుకుని పిలిచి, చిన్న కొడుకు మీద ప్రేమ ఎక్కువ, తల్లిదండ్రుల బిడ్డలు అందరి మీద ప్రేమ చూపించండి. దేవునికి స్తోత్రం. స్వార్థమైన
ప్రేమ కాదు, నిస్వార్థమైన ప్రేమ మన యేసయ్య చూపించినట్లుగా మనం కూడా చూపుదాము గాక. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. అన్న కదా ఈయన పిలిచింది, రే మీ తండ్రి కాడికి నేను తండ్రి మరి ఎట్లా నేను తీసుకొచ్చి కదా ఆ గొర్రెలు తీసుకొస్తే అది ఒలిసిన తర్వాత శుభ్రంగా వండిందండి. బాగా వండి ఒక పాత్రలో పెట్టేసి నువ్వు తీసుకెళ్ళరా నీ తండ్రి రాసి. అమ్మవు మమ్మీ ఏం మాట్లాడుతున్నావు? నా తండ్రి దగ్గరికి పోతే నన్ను గుర్తుబట్టి ఆశీర్వాదం బదులు శాపం వచ్చింది నా మీదకి. బాగానండి ఈ మాట, స్తోత్రం. ఏం మాట్లాడుతున్నావు మమ్మీ? నన్ను గుర్తుపడతాడు ఆయన. గుర్తుపట్టాడా ఆశీర్వాదం రాదు, శాపం వచ్చింది నా మీదకి అని చెబితే ఏమందో తెలుసా? ఆ శాపం మీద నా మీదకి వచ్చును కాకంది. ఏమన్నా చెప్పండి. చూడండి ఆది కాండము చూడండి. ఆది కాండము చూడండి, ఆ మాటను ఒకసారి చూడండి. ఆది కాండం 27:12 వాక్యం చదవాలి త్వరగా, ఇంతసేపా? ఒకవేళ నా తండ్రి నన్ను తడవి చూచును, అప్పుడు నేను అతని దృష్టికి వంచకుడుగా తోచినలా. వంచకుడు అంటే ఏంది అర్థము? మోసగాడు లేక నమ్మకం లేనివాడు, అపనమ్మకస్తుడు. నా మీదికి శాపమే గాని ఆశీర్వాదము తెచ్చుకొననని చెప్పాను. అందుకేమంది అబ్రహాము కోడలో అయినను ఏమంది? అతని ప్రార్థనాపరుడైన కోడలు, విశ్వాస వీరుడైన కోడలు ఏమంది? అతని తల్లి, నా కుమారుడా ఆ శాపము నా మీదికి వచ్చునుగాక. ఏమన్నా తెలివి ఉందండి? కొద్దిగా ఏమన్నా తెలివి ఉందా? ప్రార్థనా పరులు కుటుంబంలో ఉంటా, ప్రార్థనా పరులు సావాసంలో ఉంటా, విశ్వాస జీవితం చేస్తున్న గుడారంలో ఉంటా, ఒక దేవుని వలన ఆశీర్వదించబడిన ఇంట్లో ఉంటా. ఈ మాటలు మాట్లాడొచ్చా? దేవుని బిడ్డలమా, దేవుని ప్రతి ఆలోచన శాపాన్ని కోరుకునేవారు కాదు, శాపమును తొలగించుకునేవారు ఉందము గాక. చెబుదాం అందరం సంతోషంగా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఏమంది? అదేదో నా మీదకి వచ్చింది కదా, నువ్వు మాత్రం పోరా అంది. సరే పోయాడు కదా. ఆ మోసం ఈతను చేశాడు, అతను ఆమె చేసిందా? ఇప్పుడు ఈ మాట ఉంది బాగానండి. ఇక్కడ ఒక మాట, అమ్మా నన్ను బొమ్మంటే నాకు గుర్తుపెట్టాడు, ఆ శాపానికి ఆశీర్వాదానికి బదులు శాపం వచ్చిద్ది అనే మాట ఎవరున్నారు? ఆకాశమందున్న దేవుడు. భయపడ్డాడు యాకోబు, భయపడ్డాడు యాకోబు. ఆకాశమందున్న దేవుడు చూశాడు, విన్నాడు. ప్రియులారా, భయం ఉండాలండి మనలో. ఆమె భయం లేకుండా మాట్లాడింది కదా. మీకు మాట చెప్తానండి, చాటు నినేవాళ్ళు, అర్ధాంతరంగా ఆశీర్వాదాన్ని కోరుకోవడానికి వాళ్ళకి పురికొలిపోవాళ్ళు. దేవుని ప్రణాళిక వేరుగా ఉంటుంది, అది వేరే విషయం. ఆ ప్రణాళికలో ఉంటుంది, అది వేరే విషయం. వీళ్ళు చేసే పనులు చేయటం వల్ల ఏం జరిగిందో తెలుసా? యాకోబు ఆశీర్వాదాన్ని చూడకుండానే, ఆ యాకోబుని ఎప్పుడు చూడకుండానే రెబ్కా చనిపోయింది. పిల్లారా, చనిపోయింది. స్తోత్రం. ఏ ఆశీర్వాదము నాకు చిన్న కుమారుడికి రావాలని ఆశించిందో, ఆ చిన్న కుమారుడిని ప్రేమ పెంచుకుందో, దేవునికి భయపడకుండా భక్తి చేస్తున్న ఆమె ఇంకెప్పుడు తన చిన్న కుమారుని చూడలేని ఆ స్థితి ఆమె జీవితంలో కలిగింది. పిల్లలు, ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అది. చనిపోయిందండి. కుమారుడు రాలా, ఇంకా కుమారుడు మళ్ళా వచ్చేసరికి లేదు, చనిపోయింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఇక్కడ యాకోబు దేవునికి భయపడ్డాడండి. దేవునికి స్తోత్రం. ఏదన్నా చేయాలంటే, ఇది నేను చేయాలంటే, ఈ పొరపాటు చేయాలంటే, ఈ తప్పు చేయాలంటే, ఈ పాపం చేయాలంటే నా దేవుడు చూస్తున్నాడు కనుక దేవునికి భయపడాలి. అయ్యా యవన కాలంలో ఉన్నాం కదా, యవన దశలో ఉన్నాం కదా, యవన కోరికలు తీర్చుకున్నారా అని అంటే, అంత పరిశుద్ధుడైన దేవుడు నా దేవుడుగా ఉన్నప్పుడు ఆయన ఎదుటి ఎంత పాపకాన్ని నేను ఎలాగ ఒడిగట్టేదమ్మా తల్లి
అని చెప్పేసి దేవునికి భయపడి పాపము చేయకుండా, ఆ పాపానికి అరులు రాపకుండా, తన కోరికలు గుర్రాలుగా పరిగెత్తుతున్నా తన కోరికలను అలుసుకొని దేవునికి భయపడి పరిగెత్తాడు. శ్రమ వచ్చింది, చెరసాలు వచ్చినాయి. అయినప్పటికీ దేవుడు చూశాడు కదా, ఇదిగో ఏశావు నాకు భయపడ్డాడు కనుక పాపము చేయటానికి సమయం వచ్చినా, అనుకూలత ఉన్నా, ఆ స్త్రీ ఇష్టపడి పిలిచినా పాపము చేయటానికి ఇష్టపడలేదు కనుక నా కుమారుని నేను ఏదైనా చేస్తాను భయపడిన వానికి సింహాసనం ఇచ్చాడండి. గట్టిగా చెప్పకూడదాం, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ స్థితిగతులన్నీ మార్చేది ఏందో తెలుసా? దేవునికి భయపట్టులోనే ఉన్నది ప్రియులారా. నిలబడు, దేవునికి భయపడి నిలబడు, పరిగెత్తు. కష్టాలు వచ్చిన, బాధలు వచ్చిన, శ్రమలు వచ్చిన, ఇబ్బందులు కొలుములో వేసినా దేవుని యందు భయముతోనే బ్రతుకు, జీవించు. దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. అన్యాయస్తుడు కాదు ఆయనకు భయపడి నిన్ను ఎల్లవేళ్ళ తోడుగా ఉండి ఆయన తలంపుల ప్రకారం నేను ఒక స్థాయిలో నిలబెట్టేంత వరకు ఆయన కొనకడో నిద్రపోడు ప్రియులారా. దేవునికి మహిమ కలుగును గాక. చూద్దామందరం సంతోషంగా హల్లెలూయా చెప్పాలి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తుంటే ఏశావు మీద ఎందుకు దేవుడు ద్వేషించాడు అని చూస్తే, ఏశావు ఒక్క పూట కూటి కోసము తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడండి. భయం లేదు. అరే దేవుడిచ్చాడు కదా ఈ జ్యేష్ఠత్వాన్ని, దేవుడిచ్చాడు కదా ఈ రక్షణ, నాకు గొర్రెల ద్వారా, ఎడ్ల ద్వారా, వాటి రక్తం ద్వారా నాకు రక్షణ కలగలేదు కదా, వెండి బంగారం ద్వారా నాకు రక్షణ కలగలేదు కదా, దేవుడిచ్చిన శ్వాసం ఇది రక్షణ. దేవుడిచ్చిన రక్షణ నేను కాపాడుకోవాలని ఒక భయం ఉండాలి ప్రియులారా. అయ్యో నేను ఈ సీరియల్, ఈ టీవీలో వస్తున్న బూతు బొమ్మల్ని చూడొచ్చా, ఈ సెల్లో వస్తున్న బూతు బొమ్మల్ని చూడవచ్చా? మనుషులు ఎవరు లేకపోవచ్చు, భర్త లేకపోవచ్చు, భార్య లేకపోవచ్చు, తల్లిదండ్రులు లేకపోవచ్చు. నువ్వు చూస్తున్నది దేవుడు చూస్తున్నాడు. దేవుడు చూస్తున్నాడని ఆ భయముతో నీ రక్షణ అంతవరకు నువ్వు కాపాడుకోగలిగితే దేవునికి స్తోత్రం. దేవుడు నరకానికి వెళ్లకుండా దేవుడు రక్షిస్తాడండి. గట్టిగా చప్పలు కొడదాము నాన్న. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. చెప్పండి అందరూ సంతోషంగా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షణ అంటే చిన్న విషయం కాదండి, చిన్న విషయం కాదండి. యేసయ్య రక్తం ప్రాణం పెట్టి నన్ను రక్షించుకున్నాడు ప్రియులారా. రక్షణ దేని వల్ల రాదు మనకి. ఆస్తులు ఉండొచ్చు, అంతస్తులు ఉండొచ్చు, ధనం ఉండొచ్చు, వెండి బంగారం ఉండొచ్చు, వాటి దేని ద్వారా మనకు రక్షణ కలగదు. కానీ ప్రియులారా, యేసు క్రీస్తు ఆయన ద్వారానే మనకు రక్షణ అండి. ఆ రక్షణ మనము అమ్ముకోకూడదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఏమండి, ఒక్క పూట తినలేదనుకో చచ్చిపోతాడా? ఈరోజు చాలామంది ఆదివారం పనికి వెళ్తారండి, ఆదివారం పనికి వెళ్ళకుండా మందిరానికి వచ్చే చచ్చిపోతాడు. దేవుడు నిన్ను చంపుతాడా? మాసాంతర కూటమి పెట్టినప్పుడు, నీకు ప్రకటన చేసినప్పుడు, నీకు తెలియజేసినప్పుడు నువ్వు రాకుండా నీ పాటికి నువ్వు ఉంటే దేవునికి భయపడ్డట. ఉపవాసాలు కోటాలు పెడితే, అయ్యో నా క్షేమం కోరి నన్ను రాకళ్ళు ఎత్తబడాలి కనుక, క్రీస్తు యేసు పోలికలను నేను మార్చబడాలి కనుక, దేవుని వాక్యము నా దగ్గరకు వచ్చినప్పుడు ఆ వాక్యము నన్ను దర్శించి, ఆ వాక్యము నన్ను ఒక దైవికమైన రూపంలోనికి మార్చినట్లుగా ఉతక స్నానం చేయబడి, కళకము, ముడత, డాగు, మచ్చ అటుదేది లేకుండా నిర్దోషిగా, నిరపరాధిగా నేను దేవుని ఎదుట నేను ఒక నిరపరాధిగా నిలబడాలని ఆ వాక్యం నా కొరకు వెచ్చించబడినప్పుడు, చెప్పబడినప్పుడు, నా ఎదుగు వస్తున్నప్పుడు నేను ఎలాగ ఇంటి దగ్గర ఉండాలి, ఎలాగ పనికి వెళ్ళాలి నేను అని నువ్వు ఆలోచిస్తున్నావా? అలాగ ఆలోచించడానికి ఉండటానికి నీకు దేవుని భయం ఉంటే కదా ఆలోచించడానికి. మన జీవం ఏం పాటిది నాన్న? ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారం అండి ప్రియులారా. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు ప్రియులారా. మన కళ్ళ ముందే మనతో మాట్లాడిన, మనం నడిచిన వాళ్ళు, వారిని చూస్తూ ఉండగానే చనిపోయినారండి, భూగర్భంలో కలిసిపోయారు ప్రియులారా. ప్రియ దేవుని బిడ్డ, నిన్ను కాపాడగలిగిన వాడు ఆయన.
ఆయన రెక్కల నీడలో దాచుకుంటాడండి. కోడి తన పిల్లలను దాచుకున్నట్లుగా దేవుడు నిన్ను దాచుకుంటాడండి. మరణం నీకు సమీపించకుండా, సాతాను నిన్ను నాశనం చేయకుండా ఉన్నట్లుగా ఆయన రెక్కల కింద దాచుకుంటాడండి. దాచుకుంటాడు ప్రియులారా. ఏ మాసంలో ఒక తీర్మానానికి మనం వచ్చుదుము గాక. దేవునికి భయపడే భక్తి జీవితం చేయుదుము గాక. చూద్దాం అందరం సంతోషంగా. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుడిచ్చిన రక్షణ నువ్వు చిన్న చిన్న విషయాలకి అమ్ముకోబాక, తొలగించుకోబాక. దాన్ని కాపాడుకో. దాని నిమిత్తమై జాగరణలు చేయి, ఉపవాసాలు చేయి, శరీరాన్ని మీద నల్లగొట్టుకో. ఆశలు చచ్చిపోయేటట్టుగా దేవుడు కృపను పొందుకో. ప్రార్థన చేయి, మెలుగగలిగి బ్రతుకో, సురుగగలిగి జీవించు, దైవికంగా నడిచిపో. యేసయ్య అడుగుజాడలు సాగుతూ ఉండు. ఖచ్చితంగా నీవు కాపాడుకున్న రక్షణ ఒకానొక దిన రాకడలో ఆయన పిలిచినప్పుడు అలాగ వెళ్ళిపోతావు ప్రియులారా. దేవునికి స్తోత్రం. చూద్దాం అందరం సంతోషంగా. హల్లెలూయా. 4వ విషయం అయిపోవచ్చింది, చెప్తున్నాను, ముగిస్తున్నాను. 4వదిగా మనం విన్నాం కదా, ఏంటిది? కృతజ్ఞత. ఎవరిలో ఉంటుంది కృతజ్ఞత? దేవుని ఎడల ఎవరైతే నమ్మకంగా జీవిస్తారో వారికి కృతజ్ఞత కలిగి బ్రతుకుతారండి. కృతజ్ఞత. అయ్యో, దేవుడు నన్ను కాపాడాడు కదా, ఎన్ని మేలు చేసాడండి దేవుడు. నాకు చిన్నప్పుడు నాకు తెలియదు కదా, నాకు వచ్చిన కానీ ఎన్ని మేలు చేశాడండి, ఎన్ని అపాయములు తప్పించాడండి. ఎన్నిసార్లు యాక్సిడెంట్ కావాల్సిన వ్యక్తిని, ఎన్నిసార్లు ఆ నెలలో బడికి చనిపోవాల్సిన వ్యక్తి, ఎన్నిసార్లు ఎన్నో ఆపదలు, భయాలు కలిగిన పరిస్థితుల్లో అన్నిటిలోంచి దేవుడు నన్ను తప్పించి కాపాడాడు కనుక, పోషించాడు కనుక, పోషిస్తూ వస్తున్నాడు కనుక ఆ దేవుని నేను కృతజ్ఞుడుగా బ్రతకాలన్న తలంపు ఎవరిలో ఉంటుంది అంటే నానా స్తోత్రం. హల్లెలూయా. పరలోక దర్శనాలు చూస్తున్నారా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చెబుదాం అందరం సంతోషంగా. హల్లెలూయా, హల్లెలూయా. ఏ వ్యక్తులైతే కృతజ్ఞులుగా దేవునికి, దేవా నన్ను కాపాడు, నన్ను పోషిస్తున్నావు, నా కుటుంబాన్ని ఇచ్చావు, నా బిడ్డలు ఇచ్చావు, ఈ పని ఇచ్చావయ్యా, నాకు పోషణగా నాకు ఈ పని ఇచ్చావు, ఈ జాబ్ ఇచ్చావు, ఈ వ్యాపారం ఇచ్చావు అని దేవుని ఎడలకు కృతజ్ఞత కలిగి బ్రతకగలిగితే, ప్రియమైన దేవుని బట్టి, ఇది అస్యంతో చెప్పడం అని కాదు కానీ ఏమనుకోబాకండి. ఇప్పుడు మన బ్రదర్ ఉన్నారు కదా, ఎస్తేర్ గారు, అంకయ్య గారు, అలాగే కాదు మీరు అందరూ కూడా, వాళ్ళు ఎందుకు నెల నెల ఇవ్వటానికి ఇష్టపడుతున్నారు? దేవుడు మమ్మల్ని పోషి. చెప్పండి అందరూ సంతోషంగా చెప్పాలి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట మీకు చెప్పి నేను ముగిస్తానండి. దేవునికి మహిమ కలుగును గాక. మనం గమనించి చూస్తుంటే లేఖనాల్లో ఒక మంచి విషయాలు మనకు కనబడుతున్నాయండి. దేవునికి స్తోత్రం. కీర్తన 103:2 కీర్తనకారుడు ఏమంటున్నాడు చూద్దాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారము దేనిని మరవకము అని. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు. చాలు నాన్న. నీ ఇప్పుడు ఏం చేయాలంటే దేవుణ్ణి నువ్వు స్తుతించాలి. దేవుని ఏం చేయాలి? నువ్వు స్తుతించాలి, శోధించకూడదు, నావి చూడాలి. కృతజ్ఞత కలిగిన మనసు కలిగిన వారికి ఎవరికి ఉంటుంది అది? దేవుని వల్ల నమ్మకం ఉన్న వారికి కృతజ్ఞత స్వభావం ఉంటుంది. కృతజ్ఞత స్వభావం కలిగిన వాడు ఏం చేస్తాడంటే, దేవుడు కొంచెం ఇచ్చిన దానిలో చెప్పండి, దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత, దేవా ఇది ఇచ్చావు, ఆయన స్తోత్రం, ఇంకా ఇయ్యాలని, ఇంకా మనం దేవుని మీద నాకు ఇది లేదు అది లేదు సొనగకూడదు, ఆయన మీద సొనగకూడదు ఆయన మీద. నీకు ఏదైనా ఇచ్చాడా? అంత ఇచ్చాడా? కొద్దిగా ఇచ్చాడా? దాన్ని బట్టి నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ప్రైజ్ ది లార్డ్. చెప్తానండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే ఏం జరుగుతుందో చెప్తాను కొద్దిగా. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు దగ్గరికి చేతుల్లోనికి ఏమైనా ఎన్ని వచ్చినాయి? రొట్టెలు 5 రొట్టెలు 2 చిన్న చేపలు వచ్చినాయండి. అంతేనా? 5 రొట్టెలు 2 చేపలు, 2 చిన్న చేపలు వస్తే ఆ చేతుల్లో అనిపించిన 5 రొట్టెలు 2 చేపలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడండి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. అందరూ ఆకలి తీర్చబడింది, 12 గంపలకి ఎత్తబడింది. గట్టిగా చప్పలు కొడదాం నాన్న. దేవునికి స్తోత్రం. కృతజ్ఞతల ఆశీర్వాదం దాచిబడి ఉంది ప్రియులారా. ఒకసారి నువ్వు ఆలోచించు, నీ కుటుంబం దగ్గర కృతజ్ఞత కూటం ఉన్నదా? ఎన్ని నెలలు అయింది? ఎన్ని రోజులు అయింది? ఎన్ని వారాలు అయింది? ఎన్ని సంవత్సరాలు అయింది? నువ్వు నోరారం దేవుని కృతజ్ఞతస్తులు చెల్లించడమే కాదు, క్రియాపూర్వకం కూడా జరగాలి. జనం ఏంటయ్యా, ఏంటి ప్రార్థన, ఏంటి ఇంటికాడ ప్రార్థన?
దేవుడు ఏదో మేలు చేసిన దానికి అంతకు దేవుడు మేలు చేసిన కృతజ్ఞత కోటం అండి. ఆకాశమందున్న దేవుడు చూసి నీకున్న ఆ కొద్దిదానిని దేవుడు ఆశీర్వదించి నీ కుటుంబంతా కాదు, నీ వంశమే దీవెనకరంగా ఉన్నట్లుగా దేవుడు చేస్తాడు. ప్రియులారా, తరగని ఆస్తికర్తలుగా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని వంశాన్ని దేవుడు చేసి తీరుతాడు. ప్రియులారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే సమూయేలు గ్రంథంలో మనం చూస్తున్నాం, 2వ గ్రంథము 7:18 వాక్యంలో దావీదు రాజు అంటాడు, దావీదు లోపలకు ప్రవేశించి యెహోవా సన్నిధిలో కూర్చోండి, ఎలాగున మనవ చేశాను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడనయ్యా, నా కుటుంబం ఏ పాటిదయ్యా. దావీదుని ఎందుకు హెచ్చించాడు తెలుసా? మహారాజుగా దేవుడు ఎందుకు కూర్చోబెట్టాడు తెలుసా? సింహాసనం ఎందుకు కూర్చోబెట్టాడు తెలుసా? ఇశ్రాయేలు ప్రజల్ని ఏలుబడి చేసే ఒక ఏలుకుడుగా, ఏలిక చేసే వ్యక్తిగా దేవుడు ఎందుకు నిలబెట్టాడు తెలుసా? దావీదు హృదయంలో అనుక్షణము దేవుని యొక్క కృతజ్ఞత బుద్ధి ఉన్నది. ప్రియులారా, కృతజ్ఞతాస్తుతులు చేశాడు ప్రతి విషయాలలో. అందుకని అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, మీరు ప్రతి విషయాల్లో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఇలాగూ చేయటము దేవుని చిత్తం. అది ఇలాగ చేయటం దేవుని చిత్తము. నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం దేవుని చిత్తం. అది అంటే నువ్వు దేవుని చిత్తాన్ని చేసిన వాడు నిరంతరం నిలుస్తారు. ప్రియులారా, దేవునికి మహిమ కలుగును గాక. చూద్దామందరం సంతోషంగా. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, ప్రతి విషయాల్లో దేవుడు అయ్యా ఈ మేలు చేసావునా, నీకు వందనాలు ప్రభు, వందనాలు అయ్యా. ప్రతి విషయాలు ప్రభుని ఘనపరచు, ఆయన మహింపరచు. ఈరోజు బ్రతికున్నానంటే, ఈరోజు ఈ స్థితిలో ఉన్నానంటే, ఇంతగా 4 మెతుకులు నా నోట్లోకి పోతాయి అంటే ప్రభువా నువ్వు పెట్టిన భిక్షనయ్యని దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లించగలిగితే దేవుడు నువ్వు చేసేదా పనినైనా, వ్యాపారంనైనా, నువ్వు చేస్తున్న ఉద్యోగానైనా రెట్టింపగలిగిన ఆశీర్వాదకరంగా మారుస్తాడు. దేవుని